హైదరాబాద్ మధురా నగర్ లో దారుణం జరిగింది. పవన్ కుమార్ అనే వ్యక్తిపై పెంపుడు కుక్క దాడి చేసింది. మర్మాంగాలపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై పవన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పవన్ స్నేహితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అద్దె ఇంటిలో పవన్ కుమార్ అనే వ్యక్తి అయితే నివసిస్తున్నాడు. అతనితో పాటు అతని పెంపుడు కుక్క కూడా తన దగ్గర అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శనివారం అర్ధరాత్రి ఏదైతే ఆ పెంపుడు కుక్క ఈ యజమానిపై దాడి చేయడంతో కూడా అతను అక్కడికక్కడే మరణించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా పవన్ కుమార్ ఏదైతే గత 5 ఏళ్లుగా కూడా హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఒక ప్రైవేటు సంస్థలోని క్యాషియర్గా అయితే పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం పవన్ కుమార్కి అనారోగ్యం రావడంతో కూడా అటు ఉద్యోగం మానేసి తన స్నేహితుడు సందీప్తో కలిసి ఉంటున్నాడు. అలాగే ప్రతిరోజు కూడా ఆసుపత్రికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ కూడా ఇంటికైతే వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే శనివారం ఈవినింగ్ కూడా ఏదైతే ఆసుపత్రికి వెళ్ళి ఇటు ఇంట్లోకి వచ్చిన తర్వాత తన గదిలోకి వెళ్ళి పవన్ కుమార్ అయితే నిద్రించాడు. పవన్ కుమార్తో పాటు తన పెంపుడు కుక్క కూడా రోజు తన దగ్గర అయితే పడుకుంటున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే శనివారం అర్ధరాత్రి కూడా పవన్ కుమార్ తన ఇంటికి వెళ్ళిన తర్వాత తన రూమ్లో పడుకుని అర్ధరాత్రి 11 గంటల తర్వాత తన రూమ్లోకి వెళ్ళి నిద్రించిన తర్వాత తన పెంపుడు కుక్క అతని మర్మాంగాలపై దాడి చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ రక్తస్రావం కావడం, అలాగే ఈ పెంపుడు కుక్క నోటికి మొత్తం కూడా రక్తం ఉండడంతో కూడా ఆ కుక్కే ఏదైతే పవన్ కుమార్ దాడి చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇతను ఈ ఇన్సిడెంట్ ఏదో అర్ధరాత్రి 11 తర్వాత జరిగింది. ఆ ఉదయం ఏదైతే తన స్నేహితుడు సందీప్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ డోర్లు కొట్టినా సరే ఎంతసేపటికి పవన్ కుమార్ ఏదైతే డోర్లు తీయకపోవడంతో కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల స్థానికులు ఏదైతే సహకారం కోరి అక్కడి నుంచి ఏదైతే ఆ తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళగానే పవన్ కుమార్ వికతజీవిగా అయితే కింద పడిపోయి ఉన్నాడు. అలాగే అతని మర్మాంగాల దగ్గర కూడా పూర్తిగా రక్తస్రావం అయి ఉండి, అలాగే కుక్క నోటికి కూడా పూర్తిగా రక్తం అంటుకోవడంతో కూడా ఇమీడియట్గా అక్కడ పోలీసులు కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ కొన్ని క్లూస్ కూడా సేకరించారు. అలాగే పవన్ కుమార్ పై కుక్కే దాడి చేసిందా అనే కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఆ పెంపుడు కుక్క ఎప్పుడూ కూడా పవన్తో పాటే అక్కడ పడుకుంటుందనే తెలుస్తుంది. కానీ శనివారం అర్ధరాత్రి ఏదైతే ఈ సంఘటన జరిగిన సమయంలో కూడా రూమ్లో ఎవరో లేకపోవడంతో కూడా పెంపుడు కుక్క అతనిని చంపిందా లేదంటే అనారోగ్యం కారణంగా అతను చనిపోయాడనే దానిపై పోలీసు విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే మరొక పక్క కుక్క నోటికి కూడా పూర్తిగా రక్తం అంటుకోవడంతో కూడా అటు ఏదైతే అతని ఫ్రెండ్ సందీప్ కూడా కుక్కే దాడి చేసిందంటూ చెప్తున్నారు. ఎందుకంటే మర్మాంగాల దగ్గర కూడా కుక్క కరిచినట్లయితే తెలుస్తుంది. అక్కడ ఏదైతే రక్తస్రావం కూడా బాగా ఎక్కువ ఉన్న నేపథ్యంలోని ఇటు కుక్కే దాడి చేసినట్లు కూడా అతని స్నేహితుడు సందీప్ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మధురానగర్ పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే బాడీని కూడా ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. సింధు. థ్యాంక్ యూ కుమార్.